అది 1971. తూర్పున ఉన్న బెంగాలీ ప్రాంతం స్వేచ్ఛ కోసం తీవ్రంగా పోరాడుతున్న సమయం. ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు పాకిస్తాన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎదురు తిరిగిన వారిపై బుల్లెట్ల వర్షం కురిపించింది. కర్ఫ్యూల ముసుగులో అమాయకుల ప్రాణాలు తీసింది. ఆడబిడ్డలను కర్కశంగా చెరిచారు. ఆ దారుణాలను చూస్తూ ఊరుకోలేక చివరికి భారత్ రంగంలోకి దిగి ఆ ప్రాంతానికి స్వేచ్ఛా వాయువులను అందించింది. ఫలితంగా ఆ ప్రాంతం బంగ్లాదేశ్గా అవతరించింది. విచిత్రం ఏంటంటే బంగ్లా పాలకులకు నాడు పాకిస్తాన్ చేసింది ఏదీ గుర్తులేదు. అందుకే ఆ దేశంతో దోస్తీకి చేతులు చాస్తున్నారు. తాజాగా తొలిసారి ఆ దేశంతో ప్రత్యక్ష వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని వెనుక దౌత్య సంబంధాల కంటే భారత వ్యతిరేక కుట్రలే కనిపిస్తున్నాయి. ఇందుకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ దోస్తీ వెనుక కుట్రలేంటి? ఆ కుట్రలకు మోదీ సర్కార్ ఎలా చెక్ పెట్టబోతోంది? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య బలపడుతున్న బంధం. 1971 తర్వాత తొలిసారి ప్రత్యక్ష వాణిజ్య ఒప్పందం. బంగ్లాదేశ్ పాక్ స్నేహం వెనుక అసలు కుట్రలేంటి? నేను హిందువులను ఇంటింటికి వెళ్లి వేటాడటం చూశాను. ఎదురు తిరిగిన వారిపై బుల్లెట్లో వర్షం కురిపించడం చూశాను. కర్ఫ్యూల ముసుగులో అమాయకుల అణచివేతలు, ఆడబిడ్డలను చెరచడము చూశాను. 1971కి ముందు బంగ్లాదేశ్లో ఇస్లామాబాద్ అరాచకాల గురించి, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి జర్నలిస్ట్ యాంథోనీ చెప్పిన మాటలు ఇవి. ఆనాటి దారుణాలను చూస్తూ ఊరుకోలేకనే భారత్ రంగంలోకి దిగింది. పాకిస్తానీ సేనల్ని తరిమి కొట్టి బంగ్లాదేశ్కు స్వేచ్ఛావాయువులు అందించింది. మనకెందుకులే అని మిన్నకుండే అవకాశం ఉన్నా నేనున్నా అంటూ ముందుకెళ్లింది. ఇండియా కనుక సాయం చేయకపోయుంటే బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగేదే కాదు. అక్కడి పాలకులకు ఏమాత్రం విశ్వాసం ఉన్నా భారత భద్రత విషయంలో ఒక్క చిన్న తప్పు కూడా జరగనివ్వరు. ఇండియాను లక్ష్యంగా చేసుకోవడానికి పరాయి దేశానికి తమ భూభాగాన్ని అరువిచ్చే కుట్రలు చేయరు. కానీ బంగ్లాదేశ్ ప్రస్తుత పాలకులు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రకాలు. అందుకే పొందిన సాయాన్ని మరిచి మనపైన కుట్రలు చేస్తున్నారు. 1971లో ఎవరిపై అయితే పోరాడారో ఇప్పుడు వారితోనే చేతులు కలిపి మనపై కుట్రలు చేస్తున్నారు. షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. భారత్కు దూరం జరుగుతూ పాకిస్తాన్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయి. 1971లో పాకిస్తాన్ బంగ్లాదేశ్లు విడిపోయిన తర్వాత తొలిసారిగా ప్రత్యక్ష వాణిజ్యాన్ని పునఃప్రారంభించాయి. ప్రభుత్వం ఆమోదించిన మొదటి కార్గో కరాచీలోని పోర్టు ఖాసిం నుంచి ఢాకాకు బయలుదేరింది. ఫిబ్రవరి ప్రారంభంలో ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ 50,000 టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు అంగీకరించడంతో ఈ ఒప్పందం ఖరారైంది. ఈ రవాణా 2 దశల్లో పూర్తవుతుందని ప్రస్తుతం 25,000 టన్నుల బియ్యాన్ని తరలించారు. మరో 25,000 టన్నుల బియ్యం మార్చి ప్రారంభంలో పంపబోతున్నారు. గత ఏడాది డిసెంబర్లో 53 ఏళ్లలో తొలిసారి పాక్ నుంచి నేరుగా బంగ్లాకు తొలి కార్గో షిప్ వచ్చింది. పనామా జెండాతో ఉన్న ఆ నౌక 811 కంటైనర్లలో సోడా యాష్, మార్బుల్ బ్లాక్, ముడి వస్త్రాలు, చక్కెర, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వంటి వాటిని మోసుకొచ్చింది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు బలపడితే నష్టమే లేదు. కానీ ఈ దోస్తీ వెనుక భారత వ్యతిరేక కుట్ర ఉంటేనే నష్టం. ఎందుకంటే బంగ్లాదేశ్ చాలా కాలంగా ఇండియా వ్యతిరేక అజెండాతోనే వ్యవహరిస్తోంది. అందుకు పాక్ సహాయం తీసుకుంటోంది. జనవరిలో ఆర్మీ జనరల్స్ స్థాయి సమావేశాలు కూడా జరిగాయి. ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరిలో ఒకరు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్, మరొకరు బంగ్లాదేశ్ స్టాఫ్ జనరల్, ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్, సెకండ్ ఇన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎం కమర్ ఉల్ హసన్. ఈ ఇద్దరి మధ్య తొలిసారి భేటీ జరిగింది. బంగ్లాదేశ్ సైన్యానికి చెందిన ఓ కీలక వ్యక్తి పాకిస్తాన్ సైన్యాధిపతితో భేటీ కావడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ జనరల్ పాకిస్తాన్ వెళ్లి మరీ మునీర్తో సమావేశమయ్యారు. పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మిర్జాతో కూడా చర్చలు జరిపారు. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ప్రకారం ఇరువురు సైన్యాధికారులు దక్షిణాసియాలో భద్రతపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు శాశ్వత భాగస్వామ్యం అవసరమని నొక్కి చెప్పారు. ఈ భేటీ లక్ష్యం ఇరు దేశాలు తమ రక్షణ సంబంధాలపై దృష్టి పెట్టడం ఒక్కటే అంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే ఈ ఇద్దరి లక్ష్యం భారతే అని అందరికీ తెలుసు. అందుకోసం ఇప్పటికే అతి పెద్ద కుట్రకు రంగం సిద్ధం చేశారు.
త్వరలో బంగ్లాదేశ్ ఆర్మీకి శిక్షణ పేరుతో పాకిస్తాన్ సైన్యం ఢాకాలో అడుగుపెట్టబోతోంది. ఈ మేరకు జనవరిలోనే ఒప్పందం కుదిరింది. 1971 యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు పాకిస్తాన్ సైన్యంతో డీల్ కుదుర్చుకోవటం ఇది తొలిసారి. బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ కంటోన్మెంట్ నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. మరో 4 కంటోన్మెంట్లలో కూడా పాకిస్తాన్ ఆర్మీ శిక్షణ ఇవ్వబోతోంది. అయితే పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ ఆర్మీకి శిక్షణ ఇస్తే మనకొచ్చిన ఇబ్బంది ఏంటి? అసలు చిక్కు అక్కడే ఉంది. పాకిస్తాన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఉగ్రవాదము కాలుమోపుతుంది. ఆ మాటకొస్తే ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేదే పాకిస్తాన్ ఆర్మీ, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ. ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ శిక్షణ ఇస్తే ఐఎస్ఐ దాడులకు వ్యూహాలు చేస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లోనూ అదే జరగబోతోందన్న అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే బంగ్లాదేశ్ ఉగ్రవాదుల అడ్డాగా మారింది. బంగ్లాదేశ్లో ఇండియా వ్యతిరేకతే లక్ష్యంగా పుట్టుకొచ్చిన జమాతే ఇస్లామీ పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కనుసన్నల్లోనే పనిచేస్తుంది. పాకిస్తాన్ సైన్యం గనక బంగ్లాదేశ్లో అడుగు పెడితే ఈ ఉగ్రముఖలు మరింత బలపడటమే కాక భారత్లోకి చొచ్చుకురావడం ఖాయం. పాకిస్తాన్ సైన్యం 50 ఏళ్ల తర్వాత సైనిక శిక్షణ పేరుతో బంగ్లా వచ్చే ప్రయత్నం వెనుక ఆ కుట్రలే ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. జనవరి నెలలో పశ్చిమ బెంగాల్లో కంచె నిర్మాణాన్ని బంగ్లా గార్డ్స్ అడ్డుకోవడం వెనుక రీజన్ కూడా అదే. బెంగాల్లోని అత్యంత సున్నితమైన చికెన్ స్నెక్ కారిడార్ని ఉగ్రవాదులు మన దేశంలో చొరబడేందుకు ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈశాన్య భారత్లో 8 రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు చికెన్ స్నెక్ నుంచి వెళతాయి. దీంతోపాటు కీలక పైప్ లైన్లు, కమ్యూనికేషన్ కేబుళ్లకు ఇదే మార్గం. ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పే ఉంటుంది. నేపాల్, భూటాన్, బంగ్లాకు అత్యంత సమీపంలో ఈ ప్రాంతం ఉంది. చైనాకు చెందిన చుంబీలోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. ఈ ప్రదేశంపై చైనా దాడి చేసి భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉందని రక్షణ నిపుణులు ఎప్పటినుంచో ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. డోక్లాం ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత్ దళాలు అడ్డుకోవడానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. 2017లో చైనా నిర్మాణాలను అడ్డుకోవడం ద్వారా డోక్లాం ట్రై జంక్షన్ను సేఫ్గా ఉంచడంలో విజయం సాధించాం. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ రూపంలో అస్సలు ముప్పు పొంచి ఉన్నట్టు కనిపిస్తోంది. బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక కుట్రలకు గత ఏడాది ఆగస్టుకు ముందే బీజం పడింది. ఇటీవల భారత ఎన్నికలను ప్రభావితం చేసేందుకు యుఎస్ఎయిడ్ ద్వారా $21 మిలియన్ ఇచ్చినట్టు ఆరోపించిన ట్రంప్ బంగ్లాదేశ్లోని ముక్కుమొహం తెలియని సంస్థకు ఏకంగా $29 మిలియన్ నిధులు ఇచ్చినట్టు సంచలన ప్రకటన చేశారు. ఆ నిధులతోనే భారత్కు మద్దతుగా ఉన్న హసీనా సర్కార్ను గద్దెదించినట్టు కనిపిస్తోంది. ఈ తతంగం మొత్తాన్ని పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ నడిపించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఐఎస్ఐతో సంబంధం ఉన్న జమాతే ఇస్లామీ యూనస్ సర్కార్కి గట్టి మద్దతుదారుగా ఉంది. ఇప్పుడు ఆ సంస్థే భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్లను ఏకం చేస్తున్నట్టు కనిపిస్తోంది. కాబట్టి ఈ 2 దేశాల దోస్తీపై మోడీ సర్కార్ కన్నేసి ఉంచాల్సిన అవసరమైతే ఉంది.